వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. మొన్న బెంగళూరు రేవ్ పార్టీ స్టోరీ అసలు నిజంగా పట్టుబడ్డారు. అసలు ఈ రేవ్ పార్టీ కల్చర్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కానీ ప్రతిసారి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫాలో అప్ ఏమిటి, చట్టం ఏం చెప్తోంది, అలాగే పోలీస్ వ్యవస్థ ఎంతవరకు దీన్ని కట్టడి చేయగలుగుతోంది? ఈ అంశాలపై లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. వీ హ్యావ్ విత్ అ సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ అండ్ ఐ డ్రీమ్లో క్రైమ్ డైరీస్ ప్రజెంట్ చేసిన అందరికీ సుపరిచిత షో హోస్ట్ మురళి గారు. వారితో మాట్లాడబోతున్నాం. మురళి గారు నమస్కారం. సో రేవ్ పార్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి సార్? ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందని? రేవ్ పార్టీ అనేది యాక్చువల్గా వెస్ట్రన్ కల్చర్ అండి. అది ఒరిజినల్గా మనం చేస్తున్న రేవ్ పార్టీ 100% కాదు. వెస్ట్రన్ కల్చర్లో రేవ్ పార్టీ అంటే ఎల్సీడీలు అక్కడ డ్రగ్ ప్రొబిటెడ్ కాబట్టి నూడ్ అయ్యి దాని ఒంటి మీద పెయింట్లు వేసుకొని స్మోక్స్ పెట్టుకొని లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని డ్రగ్స్ తీసుకునేది రేవ్ పార్టీ. మనం చేస్తుంది అందులో 20%, 80%, 100% కాదు. ఆ పేరు మాత్రమే మనం అడాప్ట్ చేసుకున్నాం. రైట్. వెస్ట్రన్ కల్చర్లు తీసుకుంటే అక్కడ ఎల్సీడీ ఇంకా అంటే డ్రగ్స్ ఇవన్నీ కూడా ప్రొబిటెడ్. అక్కడ వీకెండ్స్ అని కాకుండా దానికి ఒక పార్టీగా ఏమైనా ఫంక్షన్లు చేసుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. రైట్. పెట్టుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన అంటే ఇప్పుడు ఒక సింహం లేదా ఒక జిరాఫీ రకరకాల డ్రెస్సులు ఏమి ఉంటాయో అంటే ఆ కలర్స్, ఆ కలర్స్ తగ్గట్టుగానే వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ పెయింట్లు వేసుకుంటారు. అదే పిచ్చ, అదో పిచ్చ అంతే. అంటే నూడై దాని మీద పెయింట్లు వేసుకుంటారు. ఇప్పుడు జిరాఫీగా ఉన్నాడు ఒకడు ఉంటాడు, లేదా ఒక దెయ్యంలాగా ఒక పులిలాగా, ఇలాగా మన పండగల్లో ఊర్లో చేసుకుంటారు కదా పులి వేషాలని, ఆ విధంగా ఆ రకాల తయారీ. కానీ మాదక ద్రవ్యాలు చేస్తారు. హై డోస్లో మ్యూజిక్ ఉంటుంది, స్మోక్స్ వదులుతారు. అంటే స్మోక్ అంటే పొగలాగుండి అంత రావాలి. ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి జోష్ పెంచడానికి ఈ డ్రగ్స్ పెంచుకుంటారు. రైట్. అక్కడ దాంతోపాటు స్టిక్స్ ఉంటాయి. ఆ స్టిక్స్ పట్టుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ వాళ్ళు దాదాపు 4-5 గంటలు చేస్తుంటారు. ఆ కల్చర్ని మనం తీసుకురావడానికి ట్రై చేసినా కుదరకపోయేసరికి ఆ పేరు మాత్రం అడాప్ట్ చేసుకుని రేవ్ పార్టీ అని పెడుతున్నారు. రైట్. ఇక్కడ రేవ్ పార్టీ అని తీసుకునేసరికి మన దగ్గర ఇప్పుడు కాదు, ఎప్పుడు దాదాపు 2010 నుంచి స్టార్ట్ అయింది. హైటెక్ సిటీ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అలాగే వెస్ట్రన్ కల్చర్ వస్తుంది. ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ఎల్బీ నగర్ కానీ లేదా కీసర వైపు ఎప్పుడో జరిగేవి, గోవాలో జరుగుతుంటే తర్వాత మెల్లిగా మన దగ్గరకు వచ్చింది. 2010లో ఫస్ట్ టైము కీసర్ దగ్గర ఇది ఐడెంటిఫై చేశారు. అక్కడ గోవా నుంచి కొంతమంది టీం ఏం చేశారంటే గోవా వెళ్ళి ఎంజాయ్ చేయడం ఎందుకని కీసర దగ్గర ఒక రిసార్ట్ తీసుకొని అక్కడ ఫస్ట్ 2010లో ఐడెంటిఫై అయింది. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఎవరు కమిషనర్ అనుకుంటా, ఆయన ఇది కొత్త కల్చర్ వచ్చింది అంటే జనరల్గా పార్టీ అంటే వేరు, అమ్మాయిలు అబ్బాయిలు తీసుకురావడం, ఎంజాయ్ చేయడం, తాగడం, త్వరగడం. కానీ రేవ్ అని ఒక వారెంట్ తీసుకొని యాడ్ చేశారు. దాంట్లో అందరూ 100% మీకు ఇందాక చెప్పిన వెస్ట్రన్ కల్చర్ కాకపోయినా ఇక్కడున్న కల్చర్ని అడాప్ట్ చేసుకుంటూ అమ్మాయిలు తీసుకురావడం, ఎంజాయ్ చేయడం, తాగడం, వెళ్ళిపోయాడు. అక్కడ ఎలా బయటపడిందంటే లౌడ్ సౌండ్ పెట్టడంతో ఆ చుట్టుపక్కల కంప్లైంట్ ఇవ్వడం, అప్పుడులో ఉన్న సైబరాబాద్ ఎస్ఓటి టీము ఐడెంటిఫై చేయడంతో ఆర్గనైజర్స్ పెట్టాడు దీనికి రేవ్ అని. రేవ్ అని ఒరిజినల్గా తీసుకుంటే ఇది 100% కాదు. ఇప్పుడు నెక్స్ట్ మనం బెంగళూరు తీసుకుందాం. బెంగళూరులో ఆర్గనైజ్ చేస్తుంది వాసు అని ఒక కృష్ణా జిల్లా సంబంధించిన ఒక బుకీ. ఆయన ఇదే పనిలో తిరుగుతుంటాడు. బుకీ అంటే చెప్పండి, టెక్నికల్ పదాలకి అసలు అర్థం తెలుసుకునే ప్రయత్నం ఇవ్వాలి. బుకీ అంటే క్రికెట్ బుకీ, పందాలు కాసే వాళ్ళు పెడతారు. అది పందాలు కాసే ఒక వ్యక్తి, ఒకనొక వ్యక్తి అక్కడ ఆయన ఇది బెంగళూరులో ఆర్గనైజ్ చేశాడు. దీనికి మన దగ్గర ఏమైందంటే హైదరాబాద్లో, కృష్ణా జిల్లా ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఆర్గనైజర్స్ చాలా మంది ఉంటారు. వీళ్ళు గతంలో ఏం చేసేవారంటే చిన్న మీకు రికార్డెడ్ డ్యాన్స్లో ఉండేవి, దాన్ని అలా కొంచెం ముందు తీసుకొచ్చారు. వాస్తవంగా అది రికార్డెడ్ డ్యాన్స్ అని పెట్టేవారు. రికార్డ్ డ్యాన్స్ బ్యాన్ అయిపోయాం. తర్వాత బార్లో డ్యాన్స్ పార్టీ అని ఉంటుంది, అది కూడా బ్యాన్ అవ్వడంతో దీన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి రేవ్ అనే ఒక వర్డ్ యాడ్ చేసి
తీసుకెళ్తారు. అయితే హైదరాబాద్లో ఎందుకు చేయకూడదు అని మీకు క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ పోలీస్ ఫోకస్ ఎక్కువైంది, అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులు చేయడం వెనకతో పాటు ఎవరైతే ఆ బిల్డింగ్ కానీ రిసార్ట్ కానీ ఇస్తున్నారో ఆ ప్రాపర్టీ సీజ్ చేస్తున్నారు. రైట్. ప్రాపర్టీ సీజ్ చేయడంతో ఆ రెంట్కి ఇచ్చిన వాడికి ఆక్సిజన్ కట్ అయిపోద్ది. దాంతో అంత డేర్గా ఇక్కడ ఎవరు వెళ్ళట్లేదు. అవును. కొంచెం బెంగళూరు వెళ్ళేసరికి కొంచెం కల్చర్ మారింది కాబట్టి అక్కడికి ఇది వెళ్తున్నారు. రైట్.